సాయంకాలం చేసుకుంటాము. సాయంకాలం అంటే ఇండియాలో ఉదయం కదా, అక్కడలాగే కాకపోతే పూట తేడా మాకు. ఉదయాన్నే అవ్వదనేసి ఉదయాన్నే 5:30 6 వెళ్ళిపోతుంటారు, డ్యూటీలు 6:30 కల్లా వెళ్ళిపోతారు. ఉదయాన్నే లేచి చేయలేమనేసి ఇంకా నేను రాత్రి చేసేసుకుంటాం వంటలు. ఇక్కడ పక్కన చూసారా, పాలకూర పప్పు వండాను. ఇప్పుడు చపాతీల్లోకి కూర, రైస్ పెట్టా, మళ్ళీ ఇంకా దొండకాయ ఫ్రై చేస్తాను, పప్పు. ఇప్పుడు చపాతీలు చేసేస్తున్నాను, చపాతీలు కలుస్తున్నాను. అంతేనండి. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలలాగా మాకు సాయంకాలం టిఫిన్లకి, ఇప్పుడు భోజనాలకి ఇప్పుడే వండేసుకుంటాము. ఉదయం కొంచెం తెరిపిగా ఉంటుందన్నమాట, కొంచెం క్లియర్ ఉంటుంది. అప్పుడు వాకింగ్ ఉదయానికి వెళ్తుంటాను. ఒక 6 గంటలకు మొదలుపెట్టానండి, 6:45 అవుతుంది. మధ్యలో ఒకసారి షబాబ్ గెస్ట్లు ఎవరో వచ్చారు, వాళ్ళకి కొంచెం జీడిపప్పులు వేయించి పెట్టాను. గెస్ట్లు వస్తేను చపాతీ కాల్ చేస్తున్నాను. చేస్తుంటే పని ఈజీ అయిపోతుందండి. కుక్కర్లో రైస్ పెట్టా, ఇక్కడేమో పాలకూర పప్పు, చపాతీలో ఒక కూర, తర్వాత ఫ్రై చేశాను అనమాట. రేపు ఉదయానికి కూర పప్పు ఉదయానికి, ఇప్పటికి చపాతీ కూర, ఇప్పటికి నైట్కి, అలా అనమాట. ప్లాన్ చేసుకుంటే ఓపెన్ చేసేసుకోవచ్చండి. మాకు దినచర్యలాగే ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు ఇంకెవరైనా వస్తే, చుట్టాలు ఎవరైనా వస్తే మార్నింగ్ వంట ఉంటుంది, లేకపోతే నేను సాయంకాలం వండేసుకుంటాను. ఒకవేళ రైస్ తక్కువ అయితే ఉదయాన్నే పెట్టుకుంటాము, కూరలు సరిపోకపోయినా మళ్ళీ వండుకుంటాం. కాకపోతే ఏంటంటే నైటే. ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటారు వారానికి ఒకసారి వండి పెట్టేసుకుంటారు అమెరికాలోని జనాలు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవి వేడి చేసుకుంటారు. నేను అసలు అలా చేయనండి. ఇప్పుడు దాకా అమెరికా వచ్చి 13 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది, కానీ ఇప్పుడు దాకా అలాగే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తినడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియాలో అలా తినలేం కదా మనం. ఇప్పుడు పచ్చళ్ళు ఏదో మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, కానీ ఇలాగ వంటలు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినలేం కదా మనం. కొంతమందికి టైం లేకపోతే చేసుకుంటారు, వేరే విషయం. నేను ఇంటి దగ్గర ఉంటాం కదా, చేసుకుంటాను, పూట చేసుకుంటాను. గెస్ట్లు వస్తే ఇంకా 3 సార్లు కూడా చేయాల్సి వస్తుంది, చుట్టాలు ఎవరన్నా వస్తే. లేకపోతే సాయంకాలం చేసేసుకుంటాం. ఉదయానికి ఫ్రెష్గా కావాలంటే ఆ రైస్ సరిపోతే ఫ్రెష్గా అన్నం పెట్టుకుంటాం, లేకపోతే సాయంకాలం అన్నం ఉండిపోతే రాత్రి అన్నం అదే పెట్టేసుకుంటాం అనమాట. పోపు వేసేస్తే వంట అయిపోయినట్టే. ఈ పూటకి టైం చూసారా, 7:49 అయింది. 6:10 అంతగా మొదలు పెట్టదు. దొండకాయలు కోసుకుని, కూరలు కోసుకుని, ఇది పప్పు పోపు పెట్టేసుకుంటే అయిపోయినట్టే ఈ పూట వంట. ఇలా ఉంటుందండి ఇక్కడ దినచర్య మాకు. ఉదయాన్నే లేచి రాత్రి అంతా పడుకోను. నేను కొంచెం నిద్ర పట్టకపోతే వీడియోస్ చూసుకోవడం, వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం అలాంటివి చేస్తుంటాను అనమాట. పగలంతా ఇంకా మొక్కలు నీళ్ళు పోయడం, కాసేపు టైం ఉంటే వాకింగ్కి వెళ్ళడం అలా చేస్తాను. ఇప్పుడు కూడా తొందరగా పని అయిపోతే వాకింగ్కి వెళ్తాను, కాసేపు ఫ్రూట్స్ తినేసి. ఇంకా నా ఫుడ్ ఈ పూట ఇదనమాట. నేను వాళ్ళు సోమవారము రైస్ తిన్నాను, అందుకని ఫ్రూట్స్, అవకాడో, పపాయ, యాపిల్, ప్లమ్స్, తర్వాత చెర్రీస్, ఇవన్నీ మా వారు కట్ చేసి ఇచ్చారనమాట. ఇప్పుడు తినే అంటున్నారు, తింటాను ఇప్పుడు. ఇదండి మా దినచర్య ఇలాగే ఉంటుంది ఇక్కడ పోయినట్టే. మా గార్డెన్లోని పెద్ద వంకాయ వచ్చిందండి, నేను చూసుకోలేదు. పెద్ద వంకాయ వచ్చింది, బొరబట్టీస్ వచ్చాయి. నేను చాలా బొరబట్టీస్ వస్తే మా పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాను అనమాట. మాకు ఎందుకంటే మన ఇండియన్ స్టోర్లో కొన్ని కూరగాయలు తెచ్చాను, అవి ఉన్నాయన్నమాట. అవి మనకు ఉన్నాయి కదా అని ఈసారి బొరబట్టీస్ కొన్ని, దోసకాయ అవన్నీ పక్కన మాట వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఒక వాళ్ళు వస్తారు, తమిళ ఆవిడకి ఇచ్చాను అనమాట. ఇలాగే ఉంటుంది మా దినచర్య రోజుని. చూసారా, అమెరికాలో మా గిన్నెలు కూడా మనమే కడుక్కోవాలి, మాకు ఎవరు సాయం చేసేవాళ్ళు. ఇంకా గిన్నెలు కడిగేస్తున్నాను, వంట పక్కన వంట చేసాను, ఒక గిన్నెలు కడుగుతున్నాను. అన్నీ మనం చేసుకోవాలండి. ఇక్కడ ఏమీ కడిగేవాళ్ళు ఎవరో ఉండరు. అన్నీ A to Z, తిక్కుబారు పోసుకోవాలనుకున్నా ఏమనుకున్నా మనుషులు పెట్టుకోవచ్చు. యాక్టర్లు అయితే వాళ్ళకి కొంచెం బాగానే వస్తే వాళ్ళు కూడా ఎక్కువ పెట్టుకోరు, నెలకు ఒకసారి అలా క్లీనింగ్ వాటి పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు మన ఆస్తులు అయిపోతాయి జనాలకి, ఇక కాస్ట్లు ఎక్కువ కదా. మనం అంత దూరం నుంచి వచ్చింది ఎందుకు, రూపాయి డబ్బులు అది మిగులుతాయేమో అని వస్తాము. ఇంక ఇచ్చిన డబ్బులన్నీ పని వాళ్ళకే ఇచ్చేస్తే మనకే మిగులుతాయి. అందులో ఈ కంట్రీలోనండి 2 జాబ్ చేస్తే ఓకే, డాక్టర్లు అయితే ఓకే, కానీ మామూలుగా సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు అయితే మటుకు కంపల్సరీగా 2 జాబ్ చేసుకోవాలండి. లేకపోతే డబ్బులు కొంచెం కష్టంగా ఉంటుంది మెయింటైన్ అవ్వడం.
ఊరికే తినడానికి తాగడానికి అన్నట్టు రాంగ్ కదా, రూపాయి డబ్బులు మిగలాలన్నట్టు చూసుకుంటారు కదా. అలాగా మనం ఇక్కడే పని చేసుకుని ఇక్కడే ఖర్చు పెట్టేసుకుంటే మిగలవు, అసలేం మిగలవు. ఒక ఇద్దరు చేసుకుంటే జాబ్లో బాగానే ఉంటుంది. చూసారు గిన్నెలు కడుక్కోవడం కూడా మనమే ఇప్పుడు ఇక్కడ గిన్నెలు కడుక్కొని ఇలాగా. ఇది మా వారు చేశారు, ఇది బాక్స్, ఇది ఇక్కడ దొరకవు కదా ఇలాంటివి. ఇంకా మా వారు వెల్డింగ్ చేసుకుని వచ్చారనమాట అవి.